ఫ్రెండ్స్ ఈరోజైతే మనం మంచి లిరికల్ వీడియో తీసుకొచ్చాను. లిరికల్ వీడియో కూడా బాగుంటది. డెఫినెట్‌లీ మీరు ఇంప్రెస్ అవుతారు. ఓకే. యానిమేషన్ మొత్తం ఉంటది. ఓ నీదనే స్నేహమే నీ మన సాయానే నేర్పురా ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా, బాగుంటది. యానిమేషన్ మాత్రం బాగుంటది. మేబీ మీకు ఇక్కడ నచ్చినా నాకు నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. అక్కడ మీకు డెఫినెట్ అయితే నచ్చుతుంది. వీలుంటే ట్రై చేయండి. వీలుంటే ఫోటో పెట్టుకోండి. లేకపోతే ఓన్లీ లిరికల్ పెట్టి యానిమేషన్ చేసుకోవచ్చు. ఈ యానిమేషన్ చాలా బాగా నచ్చింది నాకు. ఇది ఒక 3, 4 రకాలుగా చేద్దామని అనుకున్నా. నేను ముందు చెప్తాను. మీకు చాలా హెల్ప్ అవుతుంది. చూడండి వీడియో. ఓకేనా? ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత నేను డిస్క్రిప్షన్‌లో మీకైతే ఒకటి ఇయర్ ఫోన్‌ది ఒక వీడియో ఇస్తాను. 2 సెకండ్ ఉంటది. ఇది కరెక్ట్‌గా మనకు ఎంతైతే కావాలో అంతే ఉంటది. దాంతోపాటు వీడియో లింక్ కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్‌లో. వీలుంటే అది కూడా యాడ్ చేసుకోండి. ఓకే. ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఇది స్టార్టింగ్‌లో ఒక వీడియో ఉంటది. ఇంకోటి ఇక్కడైతే ఈ యానిమేషన్ చేయడానికి నాకు చాలా టైం పడ్డది. కానీ మీకు అంత ఇదైతే ఏమి ఉండదు. ఇదేంటంటే ఇది మీకు కొన్నిసార్లు ప్రాబ్లమ్ కూడా రావచ్చు. కొంచెం ఎండింగ్‌లో వస్తున్నా. ఈ గ్రూప్ అయితే ఇప్పుడు 30 సెకండ్ ఉంది కదా! ఒకసారి ఈ గ్రూప్‌ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూప్‌లోకి వెళ్ళిన తర్వాత 27 సెకండే అయిపోయింది ఇది. అంటే కొంచెం తగ్గిపోతుంది. అది ఎలా అనేది నేను తర్వాత చెప్తానులే కానీ. ఓకే. ఇక్కడ మీరు కావాలంటే ఏందంటే ఇది యానిమేషన్ మొత్తం నల్ యానిమేషన్ తోటే చేసినా చాలా బాగా వచ్చిందిలే కానీ ఏందంటే ఒకసారి బ్యాక్ వస్తున్నా. లేకపోతే ఇక్కడ మనకు పైన ఒక షేప్ ఉంది కదా! ఈ షేప్‌ని మీరు టోటల్ డౌన్‌లో తీసుకొస్తే మీకైతే ఒక దీనిలాగా కూడా క్రియేట్ అయిపోతది. దీని కిందికి పెట్టుకోండి. ఎందుకంటే మంచి లుక్ కనిపించాలంటే. ఇది ఇలాగ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి నేను ఒక ఫోటో తీసుకుంటా. ఈ ఫోటో ఎండింగ్ వరకు జరిపేసిన. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే గ్రూప్ అనేది ఆటోమేటిక్‌గా ముందుకు వచ్చేస్తది. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్ నాకు చాలా వచ్చింది. మీకు కూడా రావచ్చు. ఫోటోని డౌన్‌లో తీసుకొచ్చి ఈ ఫోటో సెలెక్ట్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా. దాని తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి విగ్నెట్ యాడ్ చేసుకోండి. ఫోటోకి విగ్నెట్. ఈ పంచ్ అవుట్ ఆన్ చేసిన తర్వాత ఫెదర్ మాక్సిమం పెట్టుకోండి. సైజ్ కొంచెం తక్కువ చేసుకోండి. దీన్ని బ్లాక్ అండ్ వైట్‌లో చేద్దాం. ఇంకా బాగుంటది. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి సాచురేషన్, వైబ్రేషన్ యాడ్ చేసి సాచురేషన్ టోటల్ డిక్రీజ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇంకా సూపర్ లుక్ కనిపించాలంటే దీనికి మనం ఒపాసిటీ అయినా తక్కువ చేసుకోండి. ఒపాసిటీ తక్కువ చేస్తే ఇలా కనిపిస్తది. లేదని అనుకుంటే ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి ఎక్స్‌పోజర్ గామా యాడ్ చేసిన తర్వాత ఈ గామాని కొంచెం తగ్గించుకోండి. ఎక్స్‌పోజర్‌ని కొంచెం తగ్గించుకోండి. క్లియర్ కట్‌గా కనిపిస్తది. నా సజెషన్ ఏందంటే ఈ గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకి వెళ్ళి షేప్‌ని హైడ్ చేసేయండి. చెప్తాను. బ్యాక్ వద్దాం. కింద ప్లస్ సెకండ్ ఒక షేప్ తీసుకొని ఎండింగ్ వరకు జరిపేద్దాం. ఈ షేప్ ఈ గ్రూప్ కిందికి తీసుకొచ్చి ఇలా పెట్టి దీని కలర్ ఇలా పెట్టి దీని ఒపాసిటీ ఓకే. దీన్ని మీరు వేరే బ్లాక్ కలర్ తోటి కూడా చేసుకోవచ్చు. ఇలా ఇంకా బాగా కనిపిస్తది. చూడండి. ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక ఇంక్ వీడియో అయితే ఇస్తాను. 10 సెకండ్ ఉంటది. బ్లెండింగ్‌లోకి వెళ్ళి డిఫరెన్స్‌లోకి వెళ్ళి ఇక్కడ మనకు సబ్మిట్ సెలెక్ట్ చేసుకుంటే యానిమేషన్ ఇలా అయితే వస్తది. బాగా వస్తది. అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి.